ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్స్ వాళ్ళ కెరియర్ ఇదంతా ఫాలో అవుతుంటారు ఇప్పుడు కూడా. అవునండి, నేను విశ్వనాథ్ ఆనంద్ గారితో అంటే సైమల్టేనియస్ ఆడాను. అంటే ఐ గాట్ సెలెక్టెడ్ టు ప్లే సైమల్టేనియస్ విత్ హిమ్. ఓకే. సో అండ్ ఐ స్టిల్ హ్యావ్ హిస్ ఆటోగ్రాఫ్ ఆఫ్టర్ లూజింగ్. ఎలాగో లూజ్ కదా. అప్పుడు ఎలా తీసుకున్నారండి? ఎందుకంటే స్పిరిట్ ఉండాలి గేమ్లో. ఓడిపోయినప్పుడు ఎలా ఉండేది, గెలిచినప్పుడు ఎలా ఉండేది? ఎందుకంటే 10th క్లాస్ అవుతున్నారంటే చిన్న వయసు. అప్పుడు తీసుకునేవారా? అంటే లేదండి, స్పోర్టింగ్ స్పిరిట్ అయితే నాకు అంత మామూలుగా ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఐ కెన్ టేక్ ఎనీథింగ్ స్పోర్టివ్లీ. ఐ థింక్ దట్ మెచ్యూరిటీ ఇస్ దేర్. అప్పుడుకి నేను ఆడుతున్న 10th grade వరకు ఆడాను కదా, 10th grade వరకు అయితే లేదు, మెచ్యూరిటీ లేదు. సో ఓడిపోతే ఏడ్చేదాన్ని, అస్సలు ఇష్టం ఉండేది కాదు. అంటే అది కూడా ఎలాంటిదంటే గేమ్ అది అబ్సల్యూట్లీ గెలుస్తానా అంటే ఆ అమ్మాయి చాలా ర్యాంక్లో లో ర్యాంకింగ్లో ఉంటుంది, నేను కొంచెం హయ్యర్ ర్యాంకింగ్ అనమాట. అయినా కూడా ఆ అమ్మాయితో ఓడిపోతే సమ్ టైమ్స్ అప్సెట్స్ హ్యాపెన్ కదా, ఈవెన్ క్రికెట్లో కూడా అప్సెట్లు అన్నీ అవుతాయి. ఓకే, ఇట్ హ్యాపెన్స్. కానీ అలా అయినప్పుడు మాత్రం ఎంత ఏడుపు వచ్చేసేదో, అసలు వోంట్ లైక్ ఇట్ అట్ ఆల్. అంటే అది హెడ్లైన్స్లో వస్తుంది, లాయా ఓడిపోయింది. సో అప్పుడు అంటే పేపర్ కట్టింగ్స్ ఐ యూస్ టు హ్యావ్. మరి ఇప్పుడు ఎక్కడున్నాయో తెలియదు. ఐ యూస్ టు హ్యావ్ ఆల్ దట్. ఓడిపోతే కూడా వచ్చేది అప్పుడు బాగా